ఓకే, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. సో ఇప్పుడు మన టాపిక్ వచ్చేసి గవర్నెన్స్ అండ్ పబ్లిక్ పాలసీ అని చెప్పేసి, గవర్నెన్స్ అండ్ పబ్లిక్ పాలసీ ఎన్నవ టాపిక్ ఉందండి మన ప్రిలిమినరీలో వచ్చేసి? ప్రిలిమినరీలో 9th. 10th వన్ వచ్చేసి పాలసీస్ ఆఫ్ తెలంగాణ, 11th వన్ సొసైటీ కల్చర్, 12th వన్ సోషల్ ఎక్స్క్లూజన్. ఓకే, సో ఈ 9th అండ్ 10th కొంచెం మనం ఇంటర్ రిలేట్ చేసుకోవచ్చు. సొసైటీ దాంట్లోని ఒక లాస్ట్ చాప్టర్ ఏదైతే ఉందో మీకు గవర్నెన్స్లో కూడా వస్తుంది. గవర్నెన్స్లో కూడా దట్టు ఇన్ మళ్ళీ 50 మార్క్స్ మెయిన్స్లో ఉంటుంది కదా, 50 మార్క్స్ మెయిన్స్లో ఉంటుంది. గవర్నెన్స్ అండ్ పబ్లిక్ పాలసీ. ఇన్ ఇండియా, భారతదేశంలోని ప్రజా విధానాలు, పబ్లిక్ పాలసీ. ఇంకా టైం ఉంటే ఇంకా June 9 తర్వాత ఇంటర్నేషనల్ కూడా పబ్లిక్ పాలసీ చదువుకోవచ్చు, కానీ అంత చదువుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ మన గవర్నెన్స్లో వచ్చేసి 9th టాపిక్లో ఉంది. 9th టాపిక్ ప్రిలిమినరీలో. ఇంకొచ్చేసి మెయిన్స్లో వచ్చేసి పేపర్ 3లో పాలిటీ, సొసైటీ అండ్ గవర్నెన్స్ అని ఉంది కదా. గవర్నెన్స్ 50 మార్క్స్ కోసం, 50 మార్క్స్ యావరేజ్గా అంటే అందరికీ ఒక 5 యూనిట్స్ ఉంటాయి. ఓకే, దానికి సంబంధించి 50 మార్క్స్లో ఉంటాయి. సో మనకి ప్రిలిమ్స్లో వచ్చేటి మెయిన్స్లో ప్రిలిమ్స్లో రెండు కంబైన్డ్ చదువుకుంటాము. అందులో వచ్చేసి మనకు ఆల్రెడీ 2 times అందరూ ప్రిలిమ్స్ రాసి ఉన్నారు కాబట్టి సో ఎట్లాంటి క్వశ్చన్స్ వస్తున్నాయో తెలుసు. అయినా కానీ సార్ ఏమన్నా అంటే ఈరోజు ఓన్లీ మనకు క్వశ్చన్స్ ప్యాటర్న్ ఎలా వస్తుంది, సిలబస్ ఏంటి, మెయిన్స్లో ఎలా అడుగుతారు, కొన్ని క్వశ్చన్స్ చెప్పుకుందాము. ఇంకా రేపటి నుండి క్లాస్ చెప్పేసేద్దాం రేపటి నుండి. ఈరోజు వచ్చేసి లేటెస్ట్గా మనకి గవర్నెన్స్లో ఏమేమి టాపిక్స్ ఉంటాయో చాలామందికి ఎవరికి తెలియదు కూడా. ఎందుకోసం అంటే అసలు ఓన్లీ సివిల్స్ వాళ్ళకే ఉంది గవర్నెన్స్ అనేది. మీకు గ్రూప్ 2 ప్రిలిమ్స్లో కూడా లేదు, ఎక్కడ కూడా లేదు కూడా. బుక్స్ అయితే తెలుగు మీడియంలో లేవు, ఉన్న ఒక జస్ట్ యోజన లాంటి ఒక బుక్ లాగా ఒక సింపుల్గా ఉంది అంతే. ఎవరిని అడిగినా చెప్పేస్తారు గవర్నెన్స్ అంటే స్మార్ట్ గవర్నెన్స్, స్పెసిఫిక్, మెజరబుల్, ఆన్సరబుల్ అండ్ రెస్పాన్సివ్ అండ్ ట్రాన్స్పరెన్సీ అని చెప్పేసి అంతే సింపుల్గా అంతే తెలుసు. కానీ ఒక క్లియర్ మెటీరియల్ అంటూ కూడా లేదు. తెలుగు మీడియం వాళ్ళైతే చాలా కష్టపడాల్సి వస్తుంది. అంటే ఓన్లీ నేను మెటీరియల్ గ్యాదర్ చేసుకొని నేను ఓన్గా రాసుకొని నేను ప్రిపేర్ అవుతా అంటే. సో అట్లాంటి అవసరం లేకుండా అయితే మీకు మీ టైం సేవ్ అయ్యేటట్టు అయితే చెప్తాను. అయితే గవర్నెన్స్ సంబంధించి గవర్నెన్స్లో చాప్టర్స్ ఏముంటాయో కూడా ఒక్కసారి రాసుకోండి. చాప్టర్స్ అంటూ వాళ్ళు మనకి ఇవ్వలేరు ప్రిలిమ్స్లో, కానీ కంపల్సరీ అందులో కల్లే వస్తాయి. చాప్టర్స్లో వచ్చేసి ఒక యూనిట్ 1 అంటే నేను చెప్పేటివి చాప్టర్స్ వైజ్ చూస్తే యూనిట్ 1లో గవర్నెన్స్ అంటే ఏంటి, గవర్నెన్స్లో వచ్చేసి మరి పార్టిసిపేషన్ ఆఫ్ గవర్నెన్స్లో పార్టిసిపెంట్స్ ఆఫ్ గవర్నెన్స్. సమాజం కావచ్చు, ప్రభుత్వం కావచ్చు, కార్పొరేట్ వ్యవస్థలు ఇవన్నీ కలిపి ఏం చేస్తున్నాయంటే గవర్నెన్స్ని, పార్టిసిపెంట్ అంటే ఈ తెలుగులో ఏమంటాం మనము, ఈ పరిపాలనను అందించడంలో ప్రధాన పాత్ర పోషిస్తున్న సంస్థలు కావచ్చు, వాటిని ఏమంటారు పార్టిసిపెంట్స్ ఆఫ్ గవర్నెన్స్. తర్వాత మళ్ళీ గుడ్ గవర్నెన్స్ అంటే గుడ్ గవర్నెన్స్ సుపరిపాలన అంటే మనందరికి గుర్తొచ్చింది తెలిసే. ఏ రోజు గుర్తొస్తా అంటే తాతయ్య బర్త్డే, అటల్ బిహారీ వాజ్పేయి బర్త్డే. అయితే ఏ రోజు నుండి జరుపుతున్నాం మనం గుడ్ గవర్నెన్స్ డే? ఇట్లాంటి సింపుల్ అందరికి తెలుసు చిన్నవి. ఏ రోజు నుండి అంటే 2014 నుండి ఏ రోజు జరుపుతాము? December 25th రోజు. క్రిస్మస్ కూడా జరుపుకోవచ్చు, సేమ్ టైం ఇది కూడా జరుపుకోవచ్చు. సో దానికి సంబంధించి అది గుడ్ గవర్నెన్స్ డే అని చెప్పేసి వాజ్పేయి
స్మృతి దినంగా ఆ రోజు నుంచి మనం సెలబ్రేట్ చేస్తున్నాము. 25th డిసెంబర్ 2014 నుండి. సో ఇప్పుడు 2013 వచ్చేసరికి ఒక ఎన్ని సంవత్సరాలు అయి ఉండొచ్చు, 9 years అయిన సందర్భంలో మన గుడ్ గవర్నెన్స్లో మనం సాధించిన ప్రగతి ఏంటి అని చెప్పేసి ఇలాంటి క్వశ్చన్స్ అయితే అడుగుతారు. ఓకే, అది మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ దీంట్లోనే నెక్స్ట్ ఇంకొక టాపిక్ వచ్చేసి ఓన్లీ యూనిట్ 1లోనే చెప్తున్నాము. యూనిట్ 1లో ట్రాన్స్పరెన్సీ అంటే ఏంటి, ట్రాన్స్పరెన్సీ ఇన్ అడ్మినిస్ట్రేషన్, రెస్పాన్సిబిలిటీ, అకౌంటేబుల్, ఇవన్నీ మనం మెయిన్స్లో రాయొచ్చు. కానీ ప్రిలిమ్స్లో అడిగితే మాత్రం రెస్పాన్సిబిలిటీకి సంబంధించి, అకౌంటబిలిటీకి సంబంధించి విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్ ఆర్ క్వాజీ జ్యుడిషియల్ ఇన్స్టిట్యూషన్ ఈజ్ ప్లేయింగ్ ఏ కీ రోల్ ఇన్ టు అచీవ్ ది గుడ్ గవర్నెన్స్ అని చెప్పేసి అడుగుతారు. అప్పుడు కొంచెం ఆలోచించాల్సి వస్తుంది. సో ఏంటంటే ఈ రెస్పాన్సిబిలిటీ అండ్ అకౌంటబిలిటీ, ట్రాన్స్పరెన్సీ సాధించడంలో ఈ క్రింది ఏ సంస్థలు, దట్ మే బి గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్, క్వాజీ జ్యుడిషియల్ ఇన్స్టిట్యూషన్స్ కావచ్చు, లేకపోతే రెగ్యులేటరీ ఇన్స్టిట్యూషన్స్, ఏవి దీనికి సంబంధించి పాత్ర వహిస్తున్నాయంటే అన్నీ సేమ్ కనిపిస్తాయి. మన సొసైటీ క్వశ్చన్స్ లాగా, ఏపీ గ్రూప్ 2 లాగా కనిపిస్తాయి. అయితే ఇట్లాంటి క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంది. మొన్న అయితే చాలా సింపుల్ ఇచ్చింది కదా, లాస్ట్ టైం గవర్నెన్స్ గురించి చాలా సింపుల్ ఇచ్చింది, ఎక్కువ కాన్సెప్ట్ బేస్డ్ ఇచ్చింది. అందరూ ఊహించుకొని పోయింది అంటే యూట్యూబ్లో చూసి ఎక్కువ ఊహించుకున్నారు, కానీ అక్కడ ఇచ్చింది మొత్తం కాన్సెప్ట్, అసలు దీన్ని పరిపాలన అని దేన్ని అంటారు అని చెప్పేసి సింపుల్గా ఇచ్చారు. నెక్స్ట్ వచ్చేసి ట్రాన్స్పరెన్సీ అంటే ఏంది, రెస్పాన్సిబిలిటీ, అకౌంటబిలిటీ. నెక్స్ట్ ఈ గవర్నెన్స్ అంటే ఈ గవర్నెన్స్ మీద కంపల్సరీ క్వశ్చన్ వస్తుంది. ఈ గవర్నెన్స్ మీద ప్రిలిమ్స్లో కంపల్సరీ క్వశ్చన్ వస్తుంది. మెయిన్స్లో ఈ గవర్నెన్స్ సంబంధించిన ఈ వెబ్సైట్లు కావచ్చు, యాప్స్ కావచ్చు, వీటిని తీసుకొని వెళ్ళి మనం మెయిన్స్ ఆన్సర్ రైటింగ్లో అక్కడక్కడ పెట్టేస్తాం. లైక్ ఈ గవర్నెన్స్లో వచ్చేసి అప్లికేషన్స్ ఏంది, అప్లికేషన్స్ ఆఫ్ ఈ గవర్నెన్స్, ఇది 10 marks క్వశ్చన్ కంపల్సరీ. మోడల్స్ ఏంటి, దీనికి సంబంధించిన వెబ్సైట్లు ఏంటి ప్రిలిమ్స్లో అయితే, యాప్స్ ఏంటి, వీటన్నింటి గురించి డిస్కస్ చేస్తాము. నెక్స్ట్ వచ్చేసి సిటిజన్ చార్టర్ బిల్. సిటిజన్ చార్టర్ అంటే ఏంటి, సిటిజన్ చార్టర్ బిల్ ఏంటి, క్వాలిటీ అంటే ఏంటి, సర్వీస్ అంటే ఏంటి, ఇట్లాంటి అంశాలన్నీ మనకు సిటిజన్ చార్టర్లో పౌర సేవలకు సంబంధించి ఎలాంటి నియమావళి పాటిస్తున్నాము, ఎలాంటి సేవలు అందిస్తున్నాము, సేవలు అందించడానికి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి, ఈ బిల్ ఇంకా యాక్ట్ కాలేదు, సిటిజన్ చార్టర్ బిల్ అంటే ఏంటి, వీటి గురించి కూడా డిస్కస్ చేసుకుంటాము. నెక్స్ట్ వచ్చేసి సెకండ్ యూనిట్ మెయిన్స్లో మాత్రం మీకు ఎట్లయితే యూనిట్ 1లో ఏమున్నాయో ఒక్కొక్క వర్డ్ ఆధారంగా మనం ఆన్సర్స్ ఆల్రెడీ రాసి ఉంచాను. సో దాన్ని మళ్ళీ మనం రేపు ఏదైనా కొత్తది వస్తే ఐజీఓటీ లాంటిది అప్డేట్ చేసుకుంటూ ఆన్సర్ చెప్పడం ఉంటుంది. అన్ని ఆన్సర్లు 5 chapters ఓన్గా నేను రాసిన నోట్స్ మీకు ఇచ్చేస్తాను. యూనిట్ 2లో వచ్చేసి ఇది మనం జస్ట్ ప్రిలిమ్స్ కోసం మనం రాసుకుంటున్న యూనిట్స్, అంతేగాని ఎవరు చెప్పలేరు ఇట్లనే యూనిట్స్ ఉండాలని చెప్పేసి. స్టేక్ హోల్డర్స్ ఆఫ్ గవర్నమెంట్, ఈ ప్రభుత్వాన్ని నడిపించడంలో ఏవైతే సంస్థలు ఉన్నాయో, లైక్ ఎగ్జాంపుల్ ఏవై ఉండొచ్చు, అడ్మినిస్ట్రేషన్ పరంగా, అడ్మినిస్ట్రేటివ్ బాడీస్, అడ్మినిస్ట్రేషన్, పొలిటికల్ బాడీ, జ్యుడిషియరీ, నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి సివిల్ సర్వీసెస్, తర్వాత రెగ్యులేటరీ బాడీస్, క్వాజీ జ్యుడిషియల్ బాడీస్ మీరు అన్నీ ఇవి పాలిటీలో లాస్ట్లో చదివి ఉంటారు కదా, నేషనల్ కమిషన్ ఫర్ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో
క్వాజీ జ్యుడిషియల్ బాడీస్, హ్యూమన్ రైట్స్ కమిషన్, ఇలాంటి అన్ని క్వాజీ జ్యుడిషియల్ బాడీస్. అండ్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూషన్స్ అభివృద్ధి కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రభుత్వ రంగ సంస్థలు కావచ్చు, డెవలప్మెంట్ ఇన్స్టిట్యూషన్స్. ఇంకా కంపల్సరీ కాన్సెప్ట్ బేస్డ్ క్వశ్చన్ వచ్చేది ఏది అంటే ప్రెజర్ గ్రూప్స్. ప్రిలిమ్స్లో ఒకటి ప్రెజర్ గ్రూప్స్ మీద క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ప్రెజర్ గ్రూప్స్ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చే సంఘాలు, నిరుద్యోగ జేఏసీలు, గ్రూప్ 1 వేయాలి అని చెప్పేసి నిరుద్యోగ జేఏసీలు అందరు కలిసి నెక్స్ట్ మళ్ళీ గ్రూప్ 2 వేసే వరకు కూడా ఈ ప్రెజర్ గ్రూప్స్ ఉన్నాయి కదా, ప్రెజర్ గ్రూప్స్. తర్వాత అఫీషియల్ సీక్రెట్స్ యాక్ట్ అని చెప్పేసి దీంట్లోనే యూనిట్ 2లోనే అఫీషియల్ సీక్రెట్స్ యాక్ట్ 1923 అధికారులకు సంబంధించి సివిల్ సర్వీసెస్ అని చెప్పినాం కాబట్టి అఫీషియల్ సీక్రెట్స్ యాక్ట్ అని చెప్పేసి. నెక్స్ట్ మీ అందరికి తెలిసే లోక్పాల్ అండ్ లోకాయుక్త యాక్ట్. దీని మీద కూడా 100% జనరల్ స్టడీస్లో ఓన్లీ గవర్నెన్స్ అని పెట్టినా పెట్టకపోయినా కంపల్సరీ వస్తుంది కదా. ఇప్పుడు నిన్నటి న్యూస్ ఏముంది అంటే నిన్న మొన్నటిది అజయ్ కాన్విల్కర్ ఉన్నారు కదా, సో దాని గురించి చైర్మన్గా ఉన్నారు. అసలు లోక్పాల్ లోకాయుక్త యాక్ట్ ఏంది, దాని యొక్క పరిధి ఏంటి, ఆంబుడ్స్మెన్గా ఎట్లా వ్యవహరిస్తారు, ఎవరిని నియమిస్తారు, ఇట్లాంటి అన్ని లోక్పాల్ లోకాయుక్త యాక్ట్ వచ్చేసి 2013. నెక్స్ట్ వన్ విజిల్ బ్లోయర్స్ యాక్ట్. విజిల్ బ్లోయర్స్ యాక్ట్ 2014లో వచ్చింది. 2014 విజిల్ బ్లోవర్స్ యాక్ట్ 2014. దాంట్లో ఉన్న మెయిన్ ఇష్యూస్ ఏంటి అని మనం మెయిన్స్లో చెప్పుకుంటాం. ఇప్పుడు యాక్ట్ ఎందుకు వచ్చింది, ఎవరి వల్ల వచ్చింది, ఎవరైనా ఫిర్యాదులు చేసే వాళ్ళ పేరు చెప్పినాం అనుకోండి ఆయన మీద థ్రెట్ వచ్చే అవకాశం ఉంది కదా, సో అట్లాంటిదాన్ని విజిల్ బ్లోయర్స్ యాక్ట్ అని చెప్పేసి. ఇంకా ఇంపార్టెంట్ DARPG అని చెప్పేసి ఈ వెబ్సైట్ ఈ రోజు నుండి జస్ట్ డైలీ చూస్తూ ఉండండి, బోర్ వచ్చినప్పుడల్లా జబర్దస్త్ చూసి ఇంకా బోర్ వస్తే DARPG రిడ్రెసల్ గ్రీవెన్సెస్ రిడ్రెసల్ గ్రీవెన్స్ మెకానిజం సంబంధించి ప్రజా ఫిర్యాదుల విభాగానికి సంబంధించి రిడ్రెసల్ గ్రీవెన్స్లో పబ్లిక్ గ్రీవెన్సెస్ సంబంధించి ఏదైతే వెబ్సైట్ ఉందో దీనికి సంబంధించి కూడా మన గుడ్ గవర్నెన్స్ ఇండెక్స్ ఇవ్వడంలో కూడా ప్రధాన పాత్ర పోషిస్తుంది. మన 10 సెక్టార్స్ 58 సెక్టార్స్ 10 ఏవైతే ఉన్నాయో మన ఓవరాల్గా 10 సెక్టార్లో 58 ఇండికేటర్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి టోటల్గా మనకు ఇన్ఫర్మేషన్ ఇచ్చేది ఈ DARPG అనే సంస్థ ఉంటుంది. సో దీనికి సంబంధించి ఇప్పుడు ఇదే మెయిన్ కీ రోల్ ప్లే చేస్తుంది గవర్నమెంట్ యొక్క గుడ్ గవర్నెన్స్ని ఇంప్లిమెంట్ చేయడంలో. సో దీనికి సంబంధించి DARPG ఓకే గ్రీవెన్సెస్ రిడ్రెసల్ మెకానిజం. తర్వాత డిజిటల్ సిగ్నేచర్ ఇంకా అడ్మినిస్ట్రేషన్లోనే మళ్ళీ క్లాస్ చెప్పేటప్పుడు చెప్తాం. అడ్మినిస్ట్రేషన్లో ఏమొస్తుంది, సెంట్రల్ గవర్నమెంట్ వస్తుంది, స్టేట్ గవర్నమెంట్ వస్తుంది, డిస్ట్రిక్ట్ గవర్నమెంట్ వస్తుంది, ఆల్ ఇండియా సర్వీసులు వస్తాయి, మళ్ళీ అందులో కూడా ఇంజనీరింగ్ సర్వీస్ వస్తుంది, ఫారెస్ట్ సర్వీస్, ఇవన్నీ స్పెషల్గా చెప్తూ ఉంటాము. దానికి సంబంధించి స్పెషల్గా దాంట్లోనే చెప్తాం. ప్రెజర్ గ్రూప్స్లో కూడా చాలా రకాలు ఉంటాయి. ప్రెజర్ గ్రూప్స్లో కూడా వాటి గురించి కూడా ప్రెజర్ గ్రూప్స్ పాఠం చెప్పినప్పుడు ప్రెజర్ గ్రూప్స్ గురించి ఫర్ ఎగ్జాంపుల్ క్యాస్ట్ బేస్డ్ ప్రెజర్ గ్రూప్స్ అనుకోండి ఏముండొచ్చు అంటే దాని మీద మనకు ప్రిలిమ్స్లో క్వశ్చన్ అడిగారు ఎక్కడో కానీ గ్రూప్ 2లో గురుకుల ఎగ్జామ్లో అడిగిన్లు. క్యాస్ట్ బేస్డ్గా ఇప్పుడు మూమెంట్ లెడ్ చేస్తున్నారు అనుకోండి ప్రెజర్ గ్రూప్స్లలో. కాపు సంఘానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో అయితేనేమో ముద్రగడ పద్మనాభం కావచ్చు, లేకపోతే హార్దిక్ పటేల్ ఉద్యమానికి సంబంధించి అనామత ఆందోళన సమితి ఇలాంటివి ఉన్నాయి కదా. కిరోరి సింగ్ బైన్స్లా రాజస్థాన్లో, గుజ్జార్లకు సంబంధించి ఇట్లాంటి మరాఠాల లీడర్స్. తర్వాత ఇప్పుడేమో రిలీజియస్గా కూడా ప్రెజర్ గ్రూప్స్ ఉన్నాయి. తర్వాత లింగ్విస్టిక్ ప్రెజర్ గ్రూప్స్, ఐడియాలజీ బేస్డ్గా స్టూడెంట్స్ అయితే మనకు తెలిసే ABVP, SFI వీళ్ళందరూ మీరు కూడా దేంట్లో ఒక దాంట్లో నుంచి పార్టిసిపేట్ చేసి వచ్చిన వాళ్ళు ఉంటారు. ప్రొఫెషనల్గా అయితే కూడా ప్రొఫెషనల్గా గవర్నమెంట్వి బార్ కౌన్సిల్స్ కావచ్చు,
ఇలాంటివి అంటే లాయర్స్కి సంబంధించి, ట్రేడ్ యూనియన్ సంబంధించి ఏఐటియూసి ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కార్పొరేషన్ అని చెప్పేసి ఇట్లాంటివన్నీ బిజినెస్ పరంగా కూడా ఫిక్కీ లాంటివి ఒక్కొక్క దాని గురించి చెప్తాము. అంటే సింపుల్గా ప్రిలిమ్స్లో అయితే దీన్ని ప్రెజర్ గ్రూప్ అనొచ్చా లేదా అని చెప్పేసి క్రింది వాటిలో విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ ప్రెజర్ గ్రూప్ అని చెప్పేసి 3 కరెక్ట్ ఇచ్చి 4వది తప్పు ఇవ్వచ్చు. అలాంటివి ఇచ్చే అవకాశం అనేది ఉంది. నెక్స్ట్ తర్వాత వచ్చేసి గవర్నెన్స్లో మనకు ఇంకా స్పెషల్గా ఓన్లీ ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంకా అడిగేది ఏంటి అంటే నెక్స్ట్ వచ్చేసి దీని మీద కంపల్సరీ ఒకటి క్వశ్చన్ అడుగుతారు. కంపల్సరీ క్వశ్చన్ G2Bకి సంబంధించి ఎగ్జాంపుల్ చెప్పండి అని చెప్పేసి. గవర్నమెంట్ టు బిజినెస్ అంటే ఏంది? గవర్నమెంట్ టు సిటిజన్. ప్రభుత్వం నుండి ఇప్పుడు మనము ఆన్లైన్లో అప్లై చేసిన మీ సేవలు, ఈ సేవలు ఇవన్నీ ఉన్నాయి కదా, దీనికి ఎగ్జాంపుల్స్ కూడా చెప్పుకుందాము. గవర్నమెంట్ టు బిజినెస్, నెక్స్ట్ ఇంకోటి గవర్నమెంట్ టు ఈ అంటే G2E అంటే ఎంప్లాయీస్. ఇది ఒకటి విని ఉండకపోవచ్చు మీరు. గవర్నమెంట్ కూడా ఏం చేసింది, ఈ గవర్నెన్స్లో భాగంగా గవర్నమెంట్ని బిజినెస్ పరంగా అంటే ఇప్పుడు మనం ఆన్లైన్లోనే అనుమతులు ఇస్తున్నాం కదా ప్రభుత్వానికి సంబంధించి, మన ఇండస్ట్రియల్ పాలసీలో భాగంగా అలాంటివి కావచ్చు. గవర్నమెంట్ టు గవర్నెన్స్, కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాల మధ్యలో కావచ్చు, విత్ ఇన్ ద స్టేట్స్లోనే మన డిపార్ట్మెంట్స్ మధ్య కావచ్చు, కోఆర్డినేషన్ కోసం ఆన్లైన్ వెబ్ ద్వారానే అన్నీ ఏం చేస్తున్నాము, అన్ని పాలసీలు కావచ్చు, డైలీ ఇంప్లిమెంటేషన్ ఏమైంది అని ఒక దగ్గరనే కూర్చొని అన్నీ చేసేటి. గవర్నమెంట్ టు సిటిజన్, పౌరులకు సంబంధించి ఒకటి కంపల్సరీ రావచ్చు. ఒక మొబైల్ యాప్ గురించి అడిగే అవకాశం ఉంది. గవర్నమెంట్ టు ఎంప్లాయీస్ అని చెప్పేసి. నెక్స్ట్ ఇంకా సో దీంట్లో కూడా మళ్ళీ మనకు వెబ్సైట్ల పేరు రావచ్చు. లైక్ ధరణి పోర్టల్ ఉన్నట్టు కర్ణాటకలో ఏం పోర్టల్ ఉంది, ఉత్తరప్రదేశ్లో ఏం పోర్టల్ ఉంది అని చెప్పేసి వెబ్ పోర్టల్స్ అడుగుతారు. వెబ్ పోర్టల్స్ గురించి కూడా క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంది 100%. దీనికి అప్లికేషన్ బేస్డ్గా ఇలాంటి క్వశ్చన్స్ ఇక్కడ మనకు అడిగారు కూడా గతంలో. నెక్స్ట్ ఇంకా దీంట్లోనే ఈ గవర్నెన్స్లో భాగంగా మనం ఇవన్నీ నేర్చుకొని ఉంచుకుంటే అట్లీస్ట్ ఒక 50 వెబ్సైట్లు గురించి, ఒక 50 మొత్తం ఓవరాల్గా యాప్స్ గురించి మనం ఒక్కొక్క దాని గురించి చెప్తాం. లైక్ గర్వ్ యాప్ అంటే ఏంది, ఉమంగ్ యాప్ అంటే ఏంది, భువన్ వెబ్సైట్ అంటే ఏంటి, తర్వాత ప్రగతి అంటే ఏంటి, IGOT అంటే ఏంటి, ఇట్లాంటివన్నీ ఒక్కొక్క యాప్ గురించి. సో కర్మయోగి అంటే ఏంటి, వీటన్నిటి గురించి కూడా ఒక్కొక్క దాని గురించి చెప్పుకుందాం. CP గ్రామ్స్ అంటే ఏంది, ట్విట్టర్ సేవ అంటే ఏంది, తర్వాత భూమి అనేది కర్ణాటకలో ల్యాండ్ రికార్డ్స్ పోర్టల్ ఏంటి, ఒక్కొక్క పోర్టల్ దానికి సంబంధించి ముఖ్య ఉద్దేశం ఏంటి సింపుల్గా. అదే మెయిన్స్లో రాసేటప్పుడు దాని ఇష్యూస్ మీద అడ్రస్ చేయడానికి ఇలాంటివి ప్రభుత్వాలు సో ఇట్లా సర్వీసెస్ ఇచ్చి ఇలాంటి వెబ్సైట్ ద్వారా చేస్తున్నారని చెప్పేసి మనం ఒక పాయింట్ రాసుకుంటే అడిషనల్గా ఒక మార్క్ అనేది వచ్చేస్తుంది. మళ్ళీ ఈ నామ్ వచ్చేసి ఈ నామ్ అయితే తెలిసే, ఎక్కడో ఒక జాగాలో కంపల్సరీ దీని గురించి అడుగుతారు. ఈ నామ్ యొక్క లేటెస్ట్ అప్డేట్ కూడా 2-3 డేస్ కిందట వచ్చింది. నేషనల్ అగ్రికల్చర్ మార్కెట్, తర్వాత ఈ హెల్త్ కేర్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళకైతే ఇంకా చాలా బాగుంది. ఆంధ్రప్రదేశ్లో ఆరోగ్య సేవలు పొందాలంటే తెలంగాణలో పొందొచ్చు, అటు కర్ణాటకలో పొందొచ్చు, ఇటు మన ఆంధ్రప్రదేశ్లో కూడా పొందొచ్చు. ఒకవేళ ఏపీ సిటిజన్ ఉంటే ఇంత హెల్త్ కేర్ రిలేటెడ్గా ఆరోగ్యశ్రీ సేవలు, మనము ఆరోగ్యశ్రీ సేవల్ని ఆన్లైన్లో కావచ్చు, లేదంటే ఫోన్ కాలింగ్ ద్వారా కావచ్చు, అన్నీ వస్తాయి దీంట్లో. ఇంకా ఒక్కొక్క దాంట్లో సఖీ కాల్ సెంటర్ మొదలుకొని ఇంకా అన్నీ వస్తాయి. ఇంకా ఏమున్నాయి, నారీ పోర్టల్, మహిళలకు సంబంధించి లాస్ట్ టాపిక్లో మీకు ఇవి జనరల్గా వస్తాయి. కానీ నారీ పోర్టల్ అంటే ఏంటి, తర్వాత మహిళ ఈ హాత్ అంటే ఏంటి, ఇది కూడా బిజినెస్ సంబంధించి, మహిళలకు సంబంధించి మహిళ ఈ హాత్ అనే పోర్టల్ ఏంటి అని చెప్పేసి మీరు కూడా కొన్ని సెర్చ్ చేసుకొని రండి. ప్రాజెక్ట్ లూన్ అంటే ఏంటి, నెక్స్ట్ వచ్చేసి ప్రాజెక్ట్ లూన్
మనం ఇవన్నిటి గురించి డిస్కస్ చేసుకోబోయే ముందు జస్ట్ ఒక ఓవరాల్గా ఎలా ఉంటాయని చెప్పేసి ప్రాజెక్ట్ లోన్ విని ఉంటారు సార్. ప్రాజెక్ట్ లోన్, ఉమంగ్ అనే మొబైల్ యాప్ ఏంటి, ఉమంగ్ అనే మొబైల్ యాప్ ఏంటి, ప్రాజెక్ట్ లోన్, తర్వాత ఇందాక చెప్పినట్టు ప్రగతి అన్నాం కదా, ప్రగతి అనే వెబ్సైట్ ఏంటి. సో ఇట్లా చాలా ఉన్నాయి, వీటన్నిటి గురించి డిస్కస్ చేస్తాము. మెయిన్స్ది సిలబస్ కూడా జస్ట్ ఊరికే ఏమేమి ఉంటాయని చెప్పేసి ఒక్కసారి చూద్దాము, చూసేసి డైరెక్ట్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. మోడల్ క్వశ్చన్స్ ఏంటి, మోడల్ ఆన్సర్ ఎలా రాయాలి అని చెప్పేసి, స్పెషల్లీ గవర్నెన్స్ రిలేటెడ్గా అడిగితే ఎలా రాయాలి అని చెప్పేసి డిస్కస్ చేసుకుందాము. సో మెయిన్స్కి సంబంధించి ఒకసారి మీ దగ్గర ఉంటే ఇప్పుడే జస్ట్ చూస్తూ అండర్లైన్ చేసుకోండి. మనం చెప్పినవి అందులో కూడా సేమ్ ఉంటాయి. గవర్నెన్స్ సంబంధించి మెయిన్స్, గవర్నెన్స్ మెయిన్స్లో ఏమేమి ఉంటాయి, గవర్నెన్స్ అండ్ గుడ్ గవర్నెన్స్, పాలన అంటే ఏంది మరియు సుపరిపాలన అంటే ఏంది, వాట్ ఆర్ ది మెయిన్ పిల్లర్స్ ఆఫ్ గుడ్ గవర్నెన్స్, వీటిని సాధించడానికి ప్రభుత్వాలు చేస్తున్న కృషి ఏంటి అని చెప్పేసి అడగవచ్చు. గవర్నెన్స్, గుడ్ గవర్నెన్స్ మీద ఈ గవర్నెన్స్ అప్లికేషన్స్ అండ్ మోడల్స్, గవర్నెన్స్ అండ్ గుడ్ గవర్నెన్స్. తర్వాత ఈ గవర్నెన్స్ దీనికి సంబంధించిన అప్లికేషన్స్ ఇందాక చెప్పినాం చూడండి. అప్లికేషన్స్ అన్ని సెక్టార్లలో, పొలిటికల్ సెక్టార్లో, ఎడ్యుకేషన్ సెక్టార్లో కూడా TSAT ఛానల్ ఉంది కదా, నిపుణ, ఇలాంటివి కూడా ఈ గవర్నెన్స్ యొక్క అప్లికేషన్స్, మోడల్స్. గవర్నెన్స్ ఎట్ యూనియన్ లెవెల్, క్యాబినెట్ సెక్రటరీ, PMO ఆఫీస్ లెవెల్. గవర్నెన్స్ అనేది అడ్మినిస్ట్రేషన్లో ఏ విధంగా ఉంది, అడ్మినిస్ట్రేషన్లో అది కూడా PMO ఆఫీస్లో ఏ విధంగా ఉంది, సెక్రటేరియట్ లెవెల్లో ఏ విధంగా ఉంది, సివిల్ సర్వెంట్లకు ఏ విధంగా ఉంది, ఇవన్నీ కూడా ఈచ్ మినిస్ట్రీస్లో మళ్ళీ దట్టు డిపార్ట్మెంట్ వైజ్ ఏ విధంగా మనం పరిపాలన అందించడానికి కోసం ఒక వెబ్ లాగా ఒక సిస్టమ్ని క్రియేట్ చేసుకున్నామని చెప్పేసి దీని మీద ఉంటుంది. ఒక క్వశ్చన్ కంపల్సరీ దీని మీద ఎక్స్పెక్ట్ చేయొచ్చు. తర్వాత ఇవన్నీ కామన్ పాలిటీలో వచ్చినాయి కాబట్టి మీకు పాలిటీ సార్ చెప్తే నేను చెప్పాను, కానీ స్పెషల్గా మన ఓరియంటేషన్లో ఎలాంటి క్వశ్చన్ వస్తుందో మోడల్ క్వశ్చన్స్ ఇచ్చేస్తాను, అంటే మీ టైం కూడా వేస్ట్ కాదు. కాన్స్టిట్యూషనల్ బాడీస్లో ఫినాన్స్ కమిషన్, ఎలక్షన్ కమిషన్, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, CAG, నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్, SC, ST, మైనారిటీ, విమెన్, పార్లమెంటరీ కమిటీస్, ఎస్టిమేట్స్ కమిటీ, పబ్లిక్ అకౌంట్స్ కమిటీ, కమిటీ ఆన్ పబ్లిక్ అండర్టేకింగ్. తెలిసిందే ఈ సంవత్సరం ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్ ఏముంటుంది, ఎస్టిమేట్స్ కమిటీ. ఎందుకోసం వచ్చింది అంటే, ఎందుకు ఎస్టిమేట్స్ కమిటీ రావచ్చు అంటే, ఇది ఏర్పాటు చేసి ఒక 100 ఇయర్స్ అయిపోయింది. లాస్ట్ ఇయర్ మొన్న ఎగ్జామ్ పెడితే 100 ఇయర్స్, ఇప్పుడు 101 ఇయర్స్, 1921-22లో ఏర్పాటు చేస్తే 2021-22 వరకు 100 ఇయర్స్ అయింది. కాబట్టి పబ్లిక్ అకౌంట్స్ కమిటీ, ప్రజా పద్దుల కమిటీ ఏదైతే ఉందో దాని మీద పాలిటీలోనే మీకు అడిగేస్తారు. ఒకవేళ మన దగ్గర అడిగితే ఈ అకౌంట్స్ కమిటీలు గవర్నెన్స్ని తీసుకురావడానికి, సుపరిపాలన సాధించడానికి రియల్గా పనిచేస్తున్నాయా, జస్ట్ అవి కమిటీ లాగానే ఉన్నాయా, ఇంకా వాటిని స్ట్రెంథెన్ చేయాలన్నా, అందులో ఎవరెవరు ఉండాలి, అసలు పబ్లిక్ అకౌంట్స్ కమిటీలో మినిస్టర్స్ ఉంటే వాళ్ళకి ఏమన్నా తెలుసా, మినిస్టర్స్కు సపోర్ట్ చేసే సివిల్ సర్వెంట్స్ ఉంటారా, ఇట్లా ఈ కోణంలో మనం గవర్నెన్స్ కోణంలో ఆలోచిస్తాం. పాలిటీలో ఆలోచిస్తే అది ఆ కోణంలో ఆలోచిస్తాం. సొసైటీలో అడిగితే మళ్ళీ దీన్ని వేరే పాయింట్ ఆఫ్ వ్యూలో, దీన్ని వేరే యాంగిల్లో రాస్తాము. కమిటీ ఆన్ పబ్లిక్ అండర్టేకింగ్స్, ఈ కమిటీలు అన్నీ అయితే మీకు తెలిసే కదా. ప్రిలిమ్స్లో కూడా కంపల్సరీ ఒక క్వశ్చన్ వస్తుంది, మొత్తం పార్లమెంటరీ కమిటీ అంటే ఏంది, స్టాండింగ్ కమిటీస్ అంటే ఏంది, స్థాయి సంఘాలు అంటే ఏంటి, ఉప సంఘాలు అంటే ఎన్ని ఉంటాయి, ఇవన్నీ కూడా కంపల్సరీ ఒకసారి చూసుకోండి. ఎందుకోసం అంటే మినిమం ఆ బేసిక్తో వస్తే మెయిన్స్లో ఈజీ అవుతుంది. మీరు ప్రిలిమ్స్ మెయిన్స్ అన్నారు కదా, మళ్ళీ ఒకసారి ఆ పాఠం చెప్తారంటే చెప్పవచ్చు, కానీ మీకే ఇంకా జూన్ 9, జూన్ 10 అయినా కానీ ప్రిలిమ్సే కాదు, మళ్ళీ జూన్ 11 రోజు పోస్ట్ పోన్ చేయాలి అని అంటే అప్పుడు డేట్స్ ఉండవు. నెక్స్ట్ వచ్చేసి గవర్నెన్స్ ఎట్ స్టేట్, డిస్ట్రిక్ట్ అండ్ సెక్రటేరియట్ లెవెల్. యూనిట్ 2 వచ్చేసి యూనిట్ 2లో ఏముంది, యూనిట్ 2లో గవర్నెన్స్ ఎట్ స్టేట్ లెవెల్లో, డిస్ట్రిక్ట్ లెవెల్లో, సెక్రటేరియట్లో,
డైరెక్టరేట్స్, సెక్రటేరియట్లో డైరెక్టరేట్లో గ్రూప్ 1 ఆఫీసర్ నుండి కూడా జాబ్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. మన మామనో మన ఫాదర్ ఎవరైనా మంచి పొలిటికల్గా స్ట్రాంగ్ ఉంటే నాకు తెలిసిన వాళ్ళు 2-3 ఎంపీడీఓ కానీ సెక్రటేరియట్లో మళ్ళీ డైరెక్టరేట్లో కూడా చేస్తున్న వాళ్ళు ఉన్నారు. డైరెక్ట్ డిస్ట్రిక్ట్ నుండి స్టేట్ నుండి సెక్రటేరియట్ డైరెక్టరేట్ లెవెల్లో ఎలా ఉంటుంది అని చెప్పేసి. డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్లో రోల్ ఆఫ్ కలెక్టర్ లేదా డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ అన్నా కానీ రోల్ ఆఫ్ కలెక్టర్ ఏ విధంగా ఉంటుంది. ఇన్స్టిట్యూషన్స్ ఆఫ్ రూరల్ అర్బన్ గవర్నెన్స్, రూరల్ అర్బన్ గవర్నెన్స్ యొక్క సంస్థలు ఏమేమి ఉన్నాయి. రూరల్ అర్బన్ గవర్నెన్స్ యొక్క సంస్థలు ఒక్కొక్క సంస్థ గురించి డిపార్ట్మెంట్ వైజ్గా కూడా చెప్పుకుంటాము. తర్వాత పవర్స్, ఫంక్షన్స్, సిస్టమ్స్ ఆఫ్ డెలివరీ ఆఫ్ సర్వీసెస్. సో దీని మీదనే ఒక క్వశ్చన్ అడుగుతాం. మనం బేసిక్స్ ఎన్ని చదువుకున్నా కానీ పవర్స్ అండ్ ఫంక్షన్స్, సిస్టమ్స్ ఫర్ డెలివరీ సర్వీసెస్, సేవలను అందించడంలో ఎందుకు జాప్యత అవుతుంది, ఇన్ని రకాల అన్ని సిస్టమ్స్ సెట్ అయి ఉన్నా కానీ ఇంకా ఎందుకు పౌరులకు సరి అయిన నాణ్యమైన సేవలను అందించలేకపోతున్నారు, నీవు సూచించే చర్యలేంటి అని చెప్పేసి. కోఆపరేటివ్ స్టేట్ ఫైనాన్స్ కమిషన్, కోఆపరేటివ్ సొసైటీస్ ఉన్నాయి చూడండి, సహకార సంఘాలు. ఏ ఆర్టికల్లో వస్తుంది? 243 సహకార సంఘాలకు సంబంధించి 243 A to O, తర్వాత పి నుండి జడ్జి, ఆ తర్వాత వచ్చేది కోఆపరేటివ్స్. జడ్జి అంటే జడ్జి తర్వాత ఏమొస్తుంది? హైదరాబాద్ నుండి తెలంగాణ మొత్తం తిరిగింది బస్సు యాత్ర అని. జడ్హెచ్ నుండి జడ్టీ వరకు కోఆపరేటివ్ సొసైటీ. దీనికి సంబంధించి ఉంది, ఐడియా ఉందో లేదో, పాలిటీలో కోఆపరేటివ్ సొసైటీస్ సంబంధించి ఉంటాయి. మన డిస్టిక్ లెవెల్లో కూడా కోఆపరేటివ్ సొసైటీస్ ఉంటాయి కదా, డిసిసిబీలు కావచ్చు. చిన్నప్పుడు అంజమాన్ లోన్స్ అని అనేవాళ్ళు. సహకార సంఘాల పాత్ర ఏంటి? ఈ సహకార సంఘాలు ప్రైవేట్గా ఏర్పాటు చేసేటికే ఈయన కామారెడ్డి ఎమ్మెల్యే గెలిచాడు కదా. ఓన్లీ కోఆపరేటివ్ సొసైటీస్తోనే, ప్రైవేట్ వాళ్ళవి కూడా ఉన్నాయి. ఎన్నో ఎన్జిఓస్ కూడా కోఆపరేటివ్ సొసైటీస్ ద్వారా వాళ్ళ కోఆపరేటివ్ సొసైటీ ద్వారా హెల్ప్ చేస్తున్నారు. నెక్స్ట్ స్టేట్ ఫైనాన్స్ కమిషన్. ఇదైన తర్వాత నెక్స్ట్ స్టేట్ ఫైనాన్స్ కమిషన్. అప్పుడేమో ఫస్ట్ యూనిట్లో మామూలుగా ఫైనాన్స్ కమిషన్ అని చెప్పినాం. నెక్స్ట్ స్టేట్ ఫైనాన్స్ కమిషన్, డివల్యూషన్ ఆఫ్ పవర్స్ అండ్ ఫైనాన్సెస్, ఇష్యూస్ అండ్ ఛాలెంజెస్. నెక్స్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్స్. నెక్స్ట్ వచ్చేసి డెవలప్మెంట్ కార్పొరేషన్స్ ఫర్ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీస్, డిజేబుల్డ్ వెల్ఫేర్, వీళ్ళందరికీ సంబంధించిన కార్పొరేషన్స్. ఎస్సీ కార్పొరేషన్ దానికి సంబంధించిన మనకు జనరల్గా అయితే ప్రిలిమ్స్లో ఏమంటే ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ ఎవరు? తెలంగాణ స్టేట్. ఎస్టీ కార్పొరేషన్ వాళ్ళ నుండి మనకు ఎలాంటి ఫండ్స్ వస్తున్నాయి, ఆ ఫండ్స్ ద్వారా ఎలాంటి స్కీమ్స్ అనేటివి వస్తున్నాయి ఎస్సీ కార్పొరేషన్ నుండి, ఎస్టీ కార్పొరేషన్ నుండి. కోఆపరేటివ్ స్టేట్ ఫినాన్స్ కమిషన్, పవర్స్ ఫినాన్స్, ఇవైన తర్వాత ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, డిసేబుల్డ్, ఇవన్నీ కూడా మళ్ళీ మనకు దేంట్లో వస్తాయి? సొసైటీలో వస్తాయి, ఇవే గవర్నెన్స్లో వస్తాయి, పాలిటీలో లాస్ట్ వస్తాయి. పాలిటీలో ఇవి రావు, ఏం రావు, డిసేబిలిటీ రావు, మైనారిటీస్కి సంబంధించినవి రావు. ఇవన్నీ వెల్ఫేర్ స్కీమ్స్ ఎక్కడ ఉన్న పక్కన నువ్వే ఉన్నట్టు ఉంటుందని ఎక్కడ పోయినా ఇవి మన ఎంబనే ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ ఇంకొచ్చేసి కంట్రోలర్ ఓవర్ అడ్మినిస్ట్రేషన్లో లెజిస్లేటివ్, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియల్ కంట్రోల్. లెజిస్లేటివ్ కంట్రోల్, అడ్మినిస్ట్రేషన్ కంట్రోల్, జ్యుడిషియరీ కంట్రోల్. సో దీంతో సెకండ్ యూనిట్ అయింది. తర్వాత మళ్ళీ ఎకానమీ అండ్ సోషియాలజీ లాస్ట్ యూనిట్, అండ్ ఎకానమీలోని కొన్ని తీసుకొచ్చి పెట్టేసిండ్రు. మళ్ళీ ప్రోగ్రామ్స్, ఏజెన్సీస్, ఇన్స్టిట్యూషన్స్ వర్కింగ్ ఫర్ ది డెవలప్మెంట్ ఆఫ్ అర్బన్ అండ్ రూరల్ ఏరియాస్. అర్బన్ అండ్ రూరల్ ఏరియాస్లో ఇంప్లిమెంట్ చేస్తున్న ప్రోగ్రామ్స్ అండ్ స్కీమ్స్. ఆ ప్రోగ్రామ్స్, స్కీమ్స్ రాయండి అని చెప్పేసి డైరెక్ట్ అడగపోయినా కానీ అట్లీస్ట్ కొంచెం డాటా అనేది మినిమం, ఈ సంవత్సరంలో ఈ ప్రోగ్రామ్, ఈ చట్టం వచ్చింది, దానిలోని సాధ్యోపసాధ్యాలు ఏంటి, అది ఎట్లా ఇవాల్వ్ అయింది ఆ చట్టం అనేది, ఇప్పుడు ప్రజెంట్ దానిది ఫామ్ ఏ విధంగా ఉంది అని చెప్పేసి ఉంటుంది. దట్టు కూడా దేనికి సంబంధించినవి అంటే మళ్ళీ పీపుల్ సెంటర్డ్ పార్టిసిపేటరీ డెవలప్మెంట్ ఏ విధంగా ఉంది, మళ్ళీ
పవర్టీ అలవేషన్ ప్రోగ్రామ్స్, విమెన్ ఎంపవర్మెంట్ అంటే ఏంది, ఇంక్లూజివ్ గ్రోత్ అంటే ఏంది, రైట్స్ రిలేటెడ్ టు హెల్త్, ఫుడ్ సెక్యూరిటీ అండ్ ఎడ్యుకేషన్ ఇష్యూస్ అండ్ ఛాలెంజెస్. ఇది నేర్చుకున్నా కానీ సెకండ్ యూనిట్లో నేర్చుకున్నా కానీ ఎస్ఏలో కూడా ఎక్కడో ఒక దగ్గర రాయడానికి యూజ్ అవుతుంది. తర్వాత డిబేట్స్ ఆన్ డెవలప్మెంట్ అండ్ డెవలప్మెంట్ ప్రాసెస్, డిబేట్స్. నెక్స్ట్ యూనిట్ 4 వచ్చేసి యూనిట్ 4 డిబేట్స్ ఆన్ డెవలప్మెంట్ అండ్ డెవలప్మెంట్ ప్రాసెస్. ఇది కొంచెం మనకే బుక్లో దొరకకుండా ఒక 5 మార్కుల మట్టుకేమో మనం ఓన్గా రాసేది ఉంటుంది. నిజంగా అభివృద్ధి సాధించబడుతుందా, దీని మీద విమర్శనాత్మకంగా రాయండి, వాదనలు తెలియజేయండి అని చెప్పేసి ఏదో ఒక కమిటీ యొక్క రిపోర్ట్స్ ఇచ్చేసి మనకు దీని మీద చర్చించండి అని ఇస్తారు. దాని మీద కూడా మోడల్ క్వశ్చన్ చేసినాము. స్టేట్ అండ్ ప్రొవిజన్ ఆఫ్ సర్వీసెస్, స్టేట్ అండ్ మార్కెట్ అంటే ఏంది, స్టేట్ అండ్ మార్కెట్. ఇవన్నీ మాకు పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో వచ్చినాయి ఆల్రెడీ. నేను పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్తో అప్పుడు 2011, మళ్ళీ ఇంకోసారి ఛాన్స్ ఇస్తే 2015లో కూడా రాశాను. సో అప్పుడెప్పుడో చదువుకున్నాయి కానీ మళ్ళీ ఇప్పుడు కూడా అందరికీ ఇవి పెట్టేషన్లు. స్టేట్ అండ్ మార్కెట్, ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ సివిల్ సొసైటీ, కమ్యూనిటీ బేస్డ్ ఆర్గనైజేషన్స్ కావచ్చు, కమ్యూనిటీ బేస్డ్ ఆర్గనైజేషన్స్, ఎన్జిఓల పాత్ర తెలియజేయండి అని చెప్పేసి ఎన్జిఓస్. నెక్స్ట్ తర్వాత సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్. నెక్స్ట్ ఇంకోటి ఏంది, చారిటీస్ అండ్ స్టేక్ హోల్డర్స్. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీస్. ఈ కింద ఉన్న ఇవి కంపల్సరీ ప్రతిదీ మనం ఏం చేస్తామంటే ప్రతి ఆన్సర్లో దీంట్లో నుండే తీసుకపోయి ఒకటి రాస్తాం. ప్రతి ఆన్సర్లో సొసైటీలో అండ్ గవర్నెన్స్లో ఇవి ఏవైతే ఇక్కడ నేర్చుకునే ఉన్నాయో దీని మీద డైరెక్ట్ క్వశ్చన్ రాకపోయినా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ పాత్ర ఆధారంగా ప్రభుత్వం ఏ విధంగా పరిపాలన చేస్తుంది, ఎన్జిఓల పాత్ర ఏముంది, ఫలానా ఎన్జిఓ వాళ్ళు ఏం చేసిండ్రు, సిటిజన్ బేస్డ్ ఆర్గనైజేషన్స్ ఏమున్నాయి, స్టేక్ హోల్డర్స్ ఎవరున్నారు, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద ఇప్పుడు ఎంఎన్జే కాదు, టాటా ఒక 12 క్యాన్సర్ హాస్పిటల్ కట్టించారు కదా కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద. అట్లాంటి మొదలుకొని ఇంకేమేం చేస్తున్నారని చెప్పేసి కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీస్. నెక్స్ట్ ఎథిక్స్ అండ్ వాల్యూస్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్. సివిల్స్ ప్రిపేర్ అయిన వాళ్ళకి అట్లీస్ట్ ఒక పైన ఐడియా ఉంటుంది దీని మీద. ఇంకా ఓన్లీ స్పెషల్గా ఇప్పుడే గ్రూప్ 2 నుండి గ్రూప్ 1కి వచ్చిన వాళ్ళకైతే అంతా కొత్తగానే ఉంటుంది. ఒకసారి నేర్చుకొని 2-3 సార్లు రివిజన్ చేస్తేనే ఒక ఐడియా అనేది వస్తుంది. మళ్ళీ దీని మీద అయితే చాలామంది చాలా రకాలుగా మెటీరియల్ అనుకుంటూ ఒక 10 మెటీరియల్ కోసం సెర్చ్ చేస్తారు. అవసరం లేదు, ఏ మెటీరియల్ అవసరం లేదు. ఒక మోడల్ ఆన్సర్ నేను ఇచ్చిన దాని మీద మీరు ఎట్లాంటి ఆన్సర్స్ అయినా రాసుకోవచ్చు. ఒక్కొక్క యూనిట్ మీద ఎథిక్స్ అండ్ వాల్యూ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ మీద కూడా ఒక క్వశ్చన్ ప్రిపేర్ చేస్తాను. ఇంకొకటి ఏదైనా ఉంటే దాని మీద కూడా క్వశ్చన్స్ అనేవి మనం తయారు చేసినాము. న్యూట్రాలిటీ ఆఫ్ సివిల్ సర్వీసెస్ అంటే ఏంది, న్యూట్రాలిటీ ఆఫ్ సివిల్ సర్వీసెస్. తర్వాత కమిటెడ్ బ్యూరోక్రసీలో కమిటెడ్ బ్యూరోక్రసీ అంటే ఏంటి. తర్వాత పొలిటీషియన్ అండ్ సివిల్ సర్వెంట్ రిలేషన్, రాజకీయ నాయకులు సివిల్ సర్వెంట్ వాళ్ళ మధ్య గల సంబంధాలు. పొలిటీషియన్ అండ్ సివిల్ సర్వెంట్ రిలేషన్. సిటిజన్ చార్టర్. తర్వాత జెండర్ సెన్సిటైజేషన్, ఇదైతే సొసైటీలోనే ఫుల్ వస్తాయి. జెండర్ సెన్సిటైజేషన్, లింగ సునిశ్చితత్వం అంటే ఏంటి. నెక్స్ట్ మళ్ళీ ఇచ్చేసిండ్లు. మళ్ళీ ట్రాన్స్పరెన్సీ, అకౌంటబిలిటీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్, ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ ఇన్ అడ్మినిస్ట్రేషన్, ప్రొటెక్షన్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్. తర్వాత సివిసి, సెంట్రల్ విజిలెన్స్ కమిషన్, లాస్ట్ది సెంట్రల్ విజిలెన్స్ కమిషన్. నెక్స్ట్ సిబిఐ, లోక్పాల్, లోకాయుక్త,
వీటి మీద అయితే చాలా దొరుకుతాయి బయట. చిన్నప్పుడు కూడా మీకు 10th క్లాస్ ఇంటర్మీడియట్లో కూడా దీని మీద ఒక ఎస్సే రాసుకోండి అని చెప్పేసి అందులో 20కి 10 15 వస్తే మనకు ఒక గ్లాస్ ఒక పెన్ను ఇస్తుంది మాకైతే. అప్పుడు అదే పెద్ద గిఫ్ట్ ఉంటుంది. ఏసీబీ అత్తమ్మ కరప్షన్ బ్యూరో, యాంటీ కరప్షన్ బ్యూరో, తర్వాత కన్జ్యూమర్ ప్రొటెక్షన్ మెకానిజం, ఇది 100% వస్తుంది. ఈ 1986లో ఉన్నదాన్ని తీసేసి ఇప్పుడు కొత్తది కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ వచ్చింది. ఐడియా ఉంది వచ్చింది సార్. కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ వచ్చేసి మీకు గ్రూప్ 2లో 1986లో వచ్చింది. కానీ దాన్ని తిప్పి ఏమి ఇచ్చింది, ఇంప్లిమెంట్ ఎప్పుడు వచ్చింది 1987లో కదా, 24th డిసెంబర్ రోజు 1986లో వస్తే ఇప్పుడు లేటెస్ట్గా దాన్ని తీసేసి కన్జ్యూమర్ ప్రొటెక్షన్ బిల్ అనేది కొత్తగానే పెట్టేసింది. ఇప్పుడు కన్జ్యూమర్ యొక్క అన్నీ వేరే ఉంటున్నాయి కదా. నేను ఆన్లైన్లో అమెజాన్లో ఇది పిన్నిస్ ఆర్డర్ ఇచ్చిన అయినా కానీ నాకు పిన్నిస్లో నాణ్యత లేదు అని ఆ రూపాయి పిన్ కొని దానికి సంబంధించి 10 రూపాయల కేసు వేస్తారు. కాబట్టి అట్లాంటి కన్జ్యూమర్ ప్రొటెక్షన్కి సంబంధించి గైడ్లైన్స్ ఏమున్నాయి అని చెప్పేసి కన్జ్యూమర్ ప్రొటెక్షన్ మెకానిజం, అప్లికేషన్ అండ్ ఇంపాక్ట్ ఆఫ్ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్. ఇదైతే ఇచ్చినా ఇవ్వకపోయినా కంపల్సరీ ఎగ్జామ్లో రాస్తూనే ఉండాలి. గవర్నెన్స్ అంటేనే ఆర్టీఐ యాక్ట్ 2005, అడ్మినిస్ట్రేటివ్ రీఫార్మ్స్. ఇంకా ఇవ్వకపోయినా కానీ అడిగేది ఏంటంటే ఈ డాటా ప్రొటెక్షన్ బిల్ కూడా వచ్చింది. డాటా ప్రొటెక్షన్ బిల్ కూడా కంపల్సరీ క్వశ్చన్ అది. డిజిటల్ పర్సనల్ డాటా ప్రొటెక్షన్ యాక్ట్, డిజిటల్, ఇది కూడా అండర్లైన్ చేసుకోండి, కంపల్సరీ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్. డిజిటల్ పర్సనల్ డాటా ప్రొటెక్షన్ యాక్ట్ ఎప్పుడు వచ్చి ఉండొచ్చు, 2023. ఇంకా కంపల్సరీ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్ అంటే మిషన్ కర్మయోగి. మిషన్ కర్మయోగి, సో మిషన్ కర్మయోగిలో IGOT అంటే ఏంటి, IGOT అంటే ఏంటి, కంపల్సరీ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్. జనరల్ స్టడీస్లో గవర్నెన్స్ అని ఇచ్చినా ఇవ్వకపోయినా వచ్చేది ఏంటంటే ఇది. క్వశ్చన్స్ చూద్దాము. క్వశ్చన్స్, హూ అమంగ్ ది ఫాలోయింగ్ వాజ్ స్ట్రాంగ్లీ అపోజిట్ ద ఐడియా ఆఫ్ పంచాయత్ రాజ్ సిస్టమ్ ఇన్ ఇండియా. పంచాయత్ రాజ్ సిస్టమ్ని ఈ క్రింది వాటిలో ఎక్కువగా ఎవరు అపోజ్ చేశారు. అసలు సేమ్ ఉంటాయి ఆన్సర్లు, మీరు తప్పు పెట్టే అవకాశం అనేది ఉంటుంది. నెక్స్ట్ తర్వాత, హూ అమంగ్ ది ఫాలోయింగ్ వాజ్ స్ట్రాంగ్లీ అపోజిట్ పంచాయత్ రాజ్ సిస్టమ్ ఇన్ ఇండియా. పంచాయత్ రాజ్ సిస్టమ్ని అపోజ్ చేసిన వాళ్ళు ఎవరు అని చెప్పేసి ఉంటే జయప్రకాష్ నారాయణ్ గాంధీ, తర్వాత రామ్ మనోహర్ లోహియా, డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఎవరై ఉంటారు చెప్పండి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్, ఇది రైట్ ఆన్సర్ బిఆర్ అంబేద్కర్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ అబౌట్ ది గవర్నెన్స్ సంబంధించి ఈ క్రింది వాటిలో నిజాయితీగా చెప్పండి, సత్యమేది అని చెప్పేసి చెప్పారు. సత్యమేవ జయతే, ట్రూ అని చెప్పేసి. దేనికి సంబంధించి, గవర్నెన్స్కి సంబంధించి ఇట్ డస్ నాట్ సింప్లీ మీన్ రూల్ ఆర్ అడ్మినిస్ట్రేషన్. గవర్నెన్స్ అంటే కేవలం రూల్ ఆర్ అడ్మినిస్ట్రేషన్ అన్నది మాత్రమే కాదు. ఇది ఒక పాలన మరియు పరిపాలన మాత్రమే కాదు. ఇట్ డస్ నాట్ మీన్ దట్ ఇట్స్ ఓన్లీ రూల్ అండ్ అడ్మినిస్ట్రేషన్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇట్ హ్యాస్ స్పెసిఫిక్ మీనింగ్ ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ గ్లోబల్. స్పెసిఫిక్ మీనింగ్ ఉంటుంది అంటే ప్రపంచవ్యాప్తంగా చూస్తే గుడ్ గవర్నెన్స్ అనే కాన్సెప్ట్ మీద స్పెసిఫిక్ మీనింగ్ ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ గ్లోబల్ ఐడియాలజీ. గుడ్ గవర్నెన్స్ అనే దానికి స్పెసిఫిక్ మీనింగ్ ఉంది. ఇట్ ఈస్ ద మేనర్ ఇన్ విచ్ పవర్ ఈజ్ ఎక్సర్సైజ్డ్. మన యొక్క ఏదైతే బాధ్యత లేదైతే అథారిటీ ఉందో అది ఏ విధంగా ఎక్సర్సైజ్ చేయాలి అని చెప్పేసి, ఏ విధంగా నిర్వర్తించాలి అనే దాని గురించి తెలియజేస్తుంది. ఇట్ ఈస్ ద మేనర్ ఇన్ విచ్ పవర్ ఈజ్ ఎక్సర్సైజ్. గవర్నెన్స్ అండ్ గవర్నమెంట్ ఆర్ ద సేమ్ థింగ్. గవర్నెన్స్ అండ్ గవర్నమెంట్ ఆర్ ద సేమ్ థింగ్ అని చెప్పేసి ఇచ్చారు. చెప్పండి ఏది అయి ఉండొచ్చు అని చెప్పండి. 3 కావచ్చు. గవర్నెన్స్ అంటేనే పవర్ని ఎక్సర్సైజ్ చేయడం, అంటే మన పరిపాలనని
ఏందిగా అంటే రూల్ కాకుండా రోల్ టు రోల్ అనేది వచ్చేసింది. రూల్ అంటే ఇట్లా చేస్తుంటుంది మనం, పైన ఉన్నోడు చెప్తే కింద ఉన్నోడి దాకా ఇట్ ఈస్ జస్ట్ రూల్. ఫిర్యాదుల విభాగానికి వెళ్ళినా వేస్ట్. నేను 2-3 సార్లు వెళ్ళినాను. నా ప్రాబ్లం ఉంటే ఏం చేస్తే కలెక్టర్ దగ్గరికి వెళ్తే టు ది ఆర్డీఓ అని రాసిస్తాను. ఆర్డీఓ దగ్గరికి వెళ్తే ఇంకా దానికి గ్రీన్ పెన్ తెచ్చుకో అని చెప్పేసి మొన్న ఒక ఆయన పాపం నేనే కొనుక్కోవాలి, మళ్ళీ టు ఎంఆర్ఓ అని రాసి ఎంఆర్ఓకి వెళ్తే నా గురించి మీ గురించి నాకేం తెలుసా, మీ ఊర్లో ఆర్ఐ వస్తాడు కదా, లేదంటే వచ్చిన రోజు కలవండి అని చెప్పేసి ఆర్ఐకి రాసిస్తాను. అదేంది ఓన్లీ రోల్ అంటే ఆయననే పాత్ర వహించడం. రూల్ టు రోల్కి మారింది. పవర్ని ఎక్సర్సైజ్ చేయడం కూడా గవర్నెన్స్ కింద వస్తుంది. ఏ విధంగా మన పని నిర్వర్తిస్తున్నాం, జస్ట్ ఓన్లీ ఆర్డర్లా కాకుండా ఇంప్లిమెంట్ చేస్తున్నామా, ఇన్వాల్వ్ అయినామా. గవర్నెన్స్ అండ్ గవర్నమెంట్ రెండు సేమ్ కాదు. గవర్నమెంట్ అంటే ప్రభుత్వం యొక్క పరిపాలన అనేది ఏ విధంగా అందిస్తున్నాం అనేది గవర్నెన్స్. నెక్స్ట్ వచ్చేసి ఇదైతే మనకు తెలిసే. నీతి ఆయోగ్ యొక్క ఫస్ట్ చైర్మన్ ఎవరుండే? అమితాబ్ కాంత్, అరవింద్ పనగరియా, నరేంద్ర మోడీ, మన్మోహన్ సింగ్. కన్ఫ్యూజ్ కావాలని ఇచ్చిండ్రు, నరేంద్ర మోడీ అంతే. చైర్పర్సన్ అంటే ఎక్స్ అఫీషియో చైర్పర్సన్ నరేంద్ర మోడీ ఉంటాడు. ఫస్ట్ ఆయననే వచ్చిండు కాబట్టి మీరు భయో అని చెప్పేసి అప్పటి నుంచి ఇప్పటిదాకా ఆయననే ఉన్నాడు. లోక్పాల్ అండ్ లోకాయుక్త యాక్ట్ సంబంధించి ఈ క్రింది వాటిల్లో సరికానిది సెలెక్ట్ ది మోస్ట్ సూటబుల్ ఆన్సర్ ఫ్రమ్ ది ఆప్షన్స్ గివెన్ బిలో. లోక్పాల్ అండ్ లోకాయుక్త యాక్ట్ సంబంధించి అపాయింటెడ్ చైర్పర్సన్ ఆఫ్ లోక్పాల్ ఇఫ్ ఈ ఆర్ షీ హ్యాస్ బీన్ ద చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. కరెక్టా కాదా ఆన్సర్? లోక్పాల్కి ఇప్పుడు మొన్న చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అయినా ఉండొచ్చు. రెండవది హ్యాస్ బీన్ ఏ జడ్జ్ ఆఫ్ ది సుప్రీం కోర్ట్. ఎస్, జడ్జ్ ఆఫ్ ది సుప్రీం కోర్ట్. హ్యాస్ బీన్ ఎన్ ఎమినెంట్ పర్సన్ ఉండదు. ఓన్లీ చైర్పర్సన్ గురించి అంటున్నాం కదా. చైర్పర్సన్ కాకుండా మిగతా 8 మందిలో మాత్రం ఎమినెంట్ పర్సన్ అలాంటి వాళ్ళని ఎవరినైనా తీసుకోవచ్చు. ఈజ్ ఆర్ హ్యాస్ బీన్ అడ్మినిస్ట్రేటెడ్ విత్ అట్లీస్ట్ 10 years ఆఫ్ ఎక్స్పీరియన్స్. ఓకే, అట్లీస్ట్ 10 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్న అడ్మినిస్ట్రేటర్ని కూడా తీసుకోవచ్చు. ఇది కరెక్ట్. సో ఆన్సర్ వచ్చేసి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ అయినా ఉండొచ్చు, లేదంటే మాజీ ఇతనైతే 10 years అయిందేమో. 10 years అయింది, మళ్ళీ ఫారిన్ వెళ్ళొచ్చి వాళ్ళ మనమరాళ్ళని అందరినీ చూసి వచ్చి మళ్ళీ బోర్ వస్తే మళ్ళీ వచ్చింది. నెక్స్ట్ ఇవి మిగిలినవన్నీ సింపుల్ ఇచ్చిండ్రు. పాలిటీలో ఇచ్చారు. ఏమి ఇచ్చారంటే చునావ్కి వ్యవస్థ అంటే ఏంది ఇంగ్లీష్లో, ఎలక్టోరల్ సిస్టమ్ సంబంధించిన ఆర్టికల్ని జతపరచండి. సర్వీసెస్, సివిల్ సర్వీస్ అండ్ యూనియన్ అండ్ స్టేట్స్ సంబంధించి, పంచాయతీరాజ్ సంబంధించి అన్ని ఆర్టికల్స్ ఇచ్చారు, జతపరచండి అని ఇచ్చారు. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కమిటీస్ ఆర్ హెల్ప్డ్ బై ది సిఏజీ ఇన్ ఎక్సర్సైజింగ్ లెజిస్లేటివ్ కంట్రోల్ ఓవర్ ది ఎగ్జిక్యూటివ్. ఇది చాలా మంచి క్వశ్చన్. పాలిటీలో రావచ్చు, మన దగ్గర కూడా రావచ్చు. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కమిటీస్లో విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కమిటీస్, పాలిటీ కానీ మనంలో కూడా సిఏజీ అని ఇచ్చారు కాబట్టి ఇది గవర్నెన్స్లోనే అడిగారు. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కమిటీస్ ఆర్ హెల్ప్డ్ బై ది సిఏజీ. కమిటీస్ ఆర్ హెల్ప్డ్ బై ది సిఏజీ, కంట్రోల్ అండ్ ఆడిటర్ జనరల్, సిఏజీ ఇన్ ఎక్సర్సైజింగ్ లెజిస్లేటివ్ కంట్రోల్ ఓవర్ ది ఎగ్జిక్యూటివ్. in exercising legislative control over the executive. ఓన్లీ లెజిస్లేటివ్ కంట్రోల్ ఎవరి మీద? ఎగ్జిక్యూటివ్ మీద ఉండడానికి సిఏజీకి హెల్ప్ చేస్తున్న వాళ్ళు ఎవరు? ఒకటి ఎస్టిమేట్స్ కమిటీ, రెండోది పిఏసి పబ్లిక్ అకౌంట్స్ కమిటీ, కమిటీ ఆన్ గవర్నమెంట్ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ, నెక్స్ట్ వచ్చేసి కమిటీ ఆన్ గవర్నమెంట్ అష్యూరెన్సెస్, నెక్స్ట్ బిజినెస్ అడ్వైజరీ కమిటీ. ఈ క్రింది వాటిలో ఏవి మాత్రమే సరి అయినవని ఇచ్చారు. సిఏజీకి హెల్ప్ చేస్తున్న వాళ్ళల్లో ఏవైనా సరి అయినవేవి హింట్ కూడా ఇస్తాను. ఏవైనా 2 గుర్తించండి. 192 ఎస్టిమేట్స్ కమిటీ, పబ్లిక్ అకౌంట్స్ కమిటీ. వీటి గురించి క్లాస్లో ఎక్స్ప్లెనేషన్ ఇద్దాము. ఇంకా జనరల్గా
భారతదేశంలో ఫస్ట్ యూనియన్ టెరిటరీ ఏది గుడ్ గవర్నెన్స్ ఇండెక్స్ని ఫాలో చేస్తుంది డిఏఆర్పిజి ద్వారా? ఏ స్టేట్ అండ్ ఏ డిస్టిక్ టాప్ వచ్చింది ఆ స్టేట్లో? మొన్న మీకు ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్లలో యూట్యూబ్లో అందరు ఇచ్చారు, అది కూడా ఏది ఉండొచ్చు చెప్పండి. ఏ యూనియన్ టెరిటరీ? కొంచెం ఆలోచించండి. యూనియన్ టెరిటరీ అది ఒకప్పుడు స్టేట్గా ఉండే యూనియన్ టెరిటరీ. జమ్మూ కాశ్మీర్. జమ్మూ కాశ్మీర్ స్టేట్ వచ్చేసి ఈ డిస్టిక్ వైజ్గా గుడ్ గవర్నెన్స్ ఇండెక్స్ అనేది ఇస్తున్నది. హెల్దీ కాంపిటీషన్లో ఏ విధంగా కొన్ని ఒక 10 సెక్టార్స్ నుంచి ఒక 36 ఏమో పారామీటర్స్ పెట్టేసి ఈ సెక్టోరల్ వైజ్గా ఒక్కొక్క దాంట్లో హెల్త్లో ఎట్లా ఉన్నారు, ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఎట్లా ఉన్నారు, ఎడ్యుకేషన్లో ఎట్లా ఉన్నారు, అన్ని రకాలుగా జిల్లాల వారీగా అడ్మినిస్ట్రేషన్లో గవర్నెన్స్లో ఎట్లా ఉన్నారు, ప్రజాపాలన ఎట్లా ఉన్నారు, అన్ని రకాలుగా పారామీటర్స్ చూసి ఇస్తున్నారు. అందులో జమ్మూ డిస్టిక్ టాప్ వచ్చింది. జమ్మూ డిస్టిక్ ఇంకా 2022ది 23లో రిలీజ్ చేశారు. ఇది కూడా ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్ గవర్నెన్స్లో. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ ఇస్ గాట్ అండ్ ఇంప్లిమెంటింగ్ అండ్ గాట్ ఫస్ట్ ర్యాంక్ ఇన్ గుడ్ గవర్నెన్స్ ఇండెక్స్? ఇండియాలోని గుడ్ గవర్నెన్స్ ఇండెక్స్లో నార్త్ ఈస్ట్ స్టేట్ ఏది టాప్గా ఉంది? టాప్డ్ ఇన్ ద గుడ్ గవర్నెన్స్ ఇండెక్స్ ఏది ఉండొచ్చు అంటే అరుణాచల్ ప్రదేశ్. చాంద్లేర్ అనే వాళ్ళు రిలీజ్ చేసిన గుడ్ గవర్నెన్స్ ఇండెక్స్ ప్రకారము భారతదేశము యొక్క ర్యాంక్ ఎంత? 2023లో గుడ్ గవర్నెన్స్ ఇండెక్స్లో భారతదేశం యొక్క ర్యాంక్ ఎంత అని అడిగే అవకాశం ఉంది. ఎంత అయి ఉండొచ్చు? ఐడియా ఉంటే చెప్పండి, లేదంటే ఫోన్ ఫ్రెండ్, లేదంటే ఒక 30 సెకండ్లలో సెర్చ్ చేయండి. మీరు సెర్చ్ చేస్తే దిమాగ్ ఖరాబ్ అయింది నాకు. అన్నీ 4-5 రకాలు వచ్చినాయి. అందుకోసమే ఇది చాంద్లేర్ గుడ్ గవర్నెన్స్ ఇండెక్స్ అంటేనే ఎన్నో ర్యాంక్ వచ్చింది, ఫస్ట్ ర్యాంక్ ఏది వచ్చింది? ఈ గుడ్ గవర్నెన్స్ ఇండెక్స్ని యుఎన్ఓ తరఫున ఏ ఆర్గనైజేషన్ రిలీజ్ చేస్తుంది? ఇది కూడా మీరు రేపు సెర్చ్ చేసుకొని రండి, లేకపోతే ఇప్పుడే చెప్తే చెప్పండి. ఒకసారి సెర్చ్ చేయండి, మీకు కూడా సెర్చ్ చేస్తే ఐడియా వస్తుంది. అదొకటి సెర్చ్ చేయండి. డిఏఆర్పిజి కూడా సెర్చ్ చేయండి. చాంద్లేర్ గుడ్ గవర్నెన్స్ ఇండెక్స్ నాకు తెలియక కాదు, నాకు కూడా తెలుసు. నేను స్క్రీన్ షాట్ తీసుకొని వచ్చిన. మీరు అడిగితే మళ్ళీ నాకు రాకపోతే ఎట్లా అని అడుగుతారేమన్న భయంతో చదువుకొని వచ్చినా కాబట్టి మీరు అడగలేదు. చాంద్లేర్ గుడ్ గవర్నెన్స్ ఇండెక్స్ సంబంధించి ఇండియా యొక్క ర్యాంక్ ఎంత? ఇండియాస్ ర్యాంక్, టాప్ ర్యాంక్ ఎంత? ఫస్ట్ సెర్చ్ చేయగానే ఏదో వచ్చి ఉండొచ్చు, ఫలానా, దిశ, దృష్టి, విజన్. కరెక్ట్. సింగపూర్ వచ్చేసి టాప్ ర్యాంక్ వచ్చింది. ఇంకొంచెం ఆ చార్ట్ కింద 57th ర్యాంక్. ఆ చార్ట్ కింద 57th ర్యాంక్ అని ఉంది. 57th ర్యాంక్. దాంట్లోనే ఇంకా పైకి వెళ్ళండి. పైకి వెళ్తే యుఎన్ఓ యొక్క ఎవరు జనరల్గా గుడ్ గవర్నెన్స్ సంబంధించి ఎవరు రిలీజ్ చేస్తారు? ఏ సంస్థ? గుడ్ గవర్నెన్స్ సంబంధించి ఏ సంస్థ రిలీజ్ చేస్తుంది గుడ్ గవర్నెన్స్ ఇండెక్స్? యుఎన్ఓ యొక్క ఏ బాడీ? మీరు కూడా ఓన్గా చదువుకునే స్కిల్స్ అనేది ఉండాలి. ఓన్లీ కోచింగ్ మీదనే ఆధారపడతా అని కూడా అనుకోవద్దు. ఓన్గా చదువుకొని ఇప్పుడు నేను మోడల్ ఆన్సర్ ఇచ్చిన తర్వాత ఇంకేదైనా కొత్తది వచ్చిందనుకోండి, దాన్ని రాయడానికి కూడా మినిమం స్కిల్స్ అనేటివి ఉండాలి. అది ఓకే సార్. దాంట్లోని విచ్ ఆర్గనైజేషన్ అనేది, లేదంటే విచ్ డిపార్ట్మెంట్ రిలీజ్ చేస్తుంది గుడ్ గవర్నెన్స్ ఇండెక్స్ అనేది? ఏది రిలీజ్ చేస్తుంది? ఇక్కడనేమో మినిస్ట్రీ ఆఫ్ పర్సనల్, యూనియన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఏది చెప్పండి సార్. మీరు సెర్చ్ చేసిన దాంట్లోనే ఉంటుంది. ఎస్సీఏసీ అని ఉంటుందిగా, ఎస్సీఏసీ అనేది ఉంటుందిగా సార్, యునైటెడ్ నేషన్స్ ఎస్సీఏసీ అని ఉంటుంది. ఎస్సీఏసీ దీని ఫుల్ ఫామ్ ఇప్పుడు గుర్తు రావట్లేదు, మళ్ళీ చెప్తాను. నెక్స్ట్ ఇంకోటి గుర్తొచ్చింది, ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ మీద కూడా ఒక క్వశ్చన్ వస్తుంది. ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ కూడా సార్ నేను మర్చిపోయినా కానీ మళ్ళీ మీరు గుర్తు చేయండి సార్ ప్రిలిమ్స్లో. ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ ఇది కూడా సిలబస్లో రాయండి.
మళ్ళీ అందులో నీతి ఆయోగ్ ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్, మళ్ళీ దీంట్లో తెలంగాణ అత్యధికంగా పంచాయతీ రాజ్లో టాప్ వచ్చింది, 13 అవార్డులు వచ్చినాయి. మళ్ళీ విభాగాల వారీగా 4 విభాగాల్లో కూడా మనమే ఊడుసుడు తోడుసుట్ల నంబర్ 1 ఉన్నాం. తడి చెత్త పొడి చెత్త అని జాడు పోచామే నంబర్ 1 తెలంగాణ స్టేట్. మొత్తం ఊడిసే పాడేసిన తెలంగాణని. ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ నీతి ఆయోగ్ యొక్క కోఆపరేటివ్ ఫెడరలిజంలో భాగంగా ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా. రైట్, ఇది ప్రిలిమ్స్కి సంబంధించి. మెయిన్స్కి సంబంధించి ఒక మోడల్ క్వశ్చన్ కూడా మెయిన్స్ సంబంధించి 2017 యూపీఎస్సి GS2 మెయిన్స్ 2017 యూపీఎస్సిలో GS పేపర్ 2లో మెయిన్స్లో అడిగిన క్వశ్చన్ 1, ఒకటవ క్వశ్చన్, ది లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ సిస్టమ్ ఇన్ ఇండియా, ది లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ సిస్టమ్ ఇన్ ఇండియా, ది లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ సిస్టమ్ ఇన్ ఇండియా has not proved to be ఏంటి లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హ్యాస్ నాట్ ప్రూవ్డ్ టు బి సెల్ఫ్ గవర్నమెంట్ ఇన్ ఇండియా హ్యాస్ నాట్ ప్రూవ్డ్ టు బి ఎఫెక్టివ్ ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ గవర్నెన్స్. ఎఫెక్టివ్ ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ గవర్నెన్స్. ఎఫెక్టివ్ ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ గవర్నెన్స్. గవర్నెన్స్ దీనికి అండర్లైన్ చేసుకొని లోకల్ సెల్ఫ్. ఎఫెక్టివ్ అనేదానికి కూడా అండర్లైన్ చేసుకొని ఆన్సర్ దాని మీద రాయాలి. ఫుల్ స్టాప్. క్రిటికల్లీ ఎగ్జామిన్ ద స్టేట్మెంట్. క్రిటికల్లీ ఎగ్జామిన్ ద స్టేట్మెంట్. క్రిటికల్లీ ఎగ్జామిన్ ద స్టేట్మెంట్. ఎగ్జామిన్ ది స్టేట్మెంట్ అండ్ give your views to improve the situation 150 words ఏంది స్థానిక సంస్థలు భారతదేశంలో ఒక ద లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ సిస్టమ్ ఇన్ ఇండియా హాజ్ నాట్ ప్రూవ్డ్ ది ఎఫెక్టివ్ ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ గవర్నెన్స్. స్థానిక సంస్థలు ప్రభావవంతమైన పరిపాలనను అందించలేకపోయినాయి. ఎఫెక్టివ్గా అందించలేకపోయినాయి. దీనిని విమర్శనాత్మకంగా పరిశీలిస్తూ ఈ వాక్యాన్ని విమర్శనాత్మకంగా పరిశీలిస్తూ, ఈ వాక్యము అంటే మళ్ళీ దేవుడు చెప్పిన వాక్యం అని కాదు, ఈ వాక్యమును విమర్శనాత్మకంగా పరిశీలించమని చెప్పేసి పరిశీలిస్తూ, మరియు మీ యొక్క అభిప్రాయాలను ఇవ్వండి. అభిప్రాయాలను దేనికోసమంటే టు ఇంప్రూవ్ ద సిచ్యువేషన్. ఈ యొక్క పరిస్థితులను మెరుగుపరిచే విధంగా మీ యొక్క అభిప్రాయాలను ఇవ్వండి. ఎఫెక్టివ్ ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ గవర్నమెంట్. లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ అయితే చాలా బాగుంది లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్, కానీ అందరూ ఎఫెక్టివ్గా పని చేసినప్పుడు అప్పుడు ఇంకా ఆటోమేటిక్గా స్టేట్ గవర్నమెంట్ అనేది ఆటోమేటిక్గా పనిచేస్తే, స్టేట్ పనిచేస్తే నేషనల్ పనిచేస్తుంది. అయితే దీనికి అప్రోచ్ ఏం చేస్తామంటే ఫస్ట్ కీవర్డ్స్ అనేది అండర్స్టాండ్ చేసుకోవాలి. కీవర్డ్స్ ఏమి ఇచ్చారు మనకు? కీవర్డ్స్లో లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ గురించి క్వశ్చన్ అడిగాను, కానీ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ గురించి అంటే మొత్తం ఇక 243 ఏ నుండివో నేను బాగా బట్టి పెట్టిన స్టడీ హాల్లో కూర్చొని అన్ని చైర్లు అరిగిపోయినాయి. అట్లా కాకుండా చాలామంది అదే రాసుకుంటూ పోతారు. ఇక లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ నాకు దొరికింది కదా అని చెప్పేసి అలా రాయొద్దు. ఓన్లీ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్లో ఎఫెక్టివ్నెస్ ఆఫ్ ది లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్. ఎఫెక్టివ్నెస్లో మళ్ళీ ఎందుకు ప్రభావవంతంగా పని చేయట్లేదు అని చెప్పేసి అడిగింది. అలాంటప్పుడు మొత్తానికి స్టార్టింగ్ నుంచి అవును పని చేయట్లేదని చెప్పేసి రాయకుండా ఎఫెక్టివ్గా పాజిటివ్గా ఒక 3-4 రాస్తాం. మళ్ళీ నాన్ ఎఫెక్టివ్గా ఏమున్నాయి, క్రిటికల్గా అన్నాడు కాబట్టి మళ్ళీ ఇది అండర్లైన్ చేస్తాం. ఎఫెక్టివ్గా ఏమున్నాయని చెప్పేసి తెలంగాణ అని ఇస్తే ఇంకా తెలంగాణలో పంచాయతీరాజ్లో ఇలా చాలా మంచి దేశంలోనే టాప్ అవార్డ్స్ వస్తున్నాయి. అయినప్పటికీ నాన్ ఎక్కువగా ఏమున్నాయి, నాన్ ఎఫెక్టివ్నెస్ ఏముంది అని చెప్పేసి చేస్తాం. తర్వాత లోకల్ సెల్ఫ్, మళ్ళీ దీంట్లో ఫస్ట్ మనం డెఫినేషన్లు ఏమి ఇస్తామంటే లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ అంటే ఏంది, 73-74 అమెండ్మెంట్ ద్వారా ఈ విధంగా లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ని తయారు చేశారు అని చెప్పేసి చెప్తాము.
మరి దాంట్లో మనకి ఎఫెక్టివ్నెస్ అనేది దేని ద్వారా వస్తుంది? గ్రామ సభలు, గ్రామ పంచాయతీలు, మండల ప్రజా పరిషత్తులు, జిల్లా పరిషత్తుల ద్వారా వస్తుంది, ఇక్కడ మున్సిపల్ కార్పొరేషన్ల ద్వారా వస్తుంది. వచ్చిందని చెప్పినప్పుడు దీంట్లో ఏమేమి వస్తుంది అని చెప్పి దీనికి సంబంధించి మరి నువ్వు సూచించే సూచనలు అనేటివి ఎట్లా సూచించాలి అని చెప్పేసి కూడా ఉంటుంది. సూచనలలో ఇంకా వాళ్ళకు కెపాసిటీ బిల్డింగ్ సర్పంచ్లకు కావచ్చు, పంచాయత్ సెక్రటరీలకు, విఆర్ఓలకు, అక్కడ ఉన్న వాళ్ళందరికీ కెపాసిటీ బిల్డింగ్ కోసం ఏం చేయాలా, చట్టాలు ఎట్లా ఇంప్లిమెంటేషన్ చేయాలి, తర్వాత వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటి, నాన్ ఎఫెక్టివ్గా ఉండంటే కారణం ఏంది, ఏం సమస్యలు ఉండొచ్చు, ఫండ్స్ కావచ్చు, ఇంకేమైనా కావచ్చు, ఇవన్నీ కూడా 10 మార్కులలో రాయాల్సి ఉంటుంది. కంక్లూజన్లో కూడా మనం చెప్పుకునే అన్నిటినీ ఎఫెక్టివ్ది ఒకటి, నాన్ ఎఫెక్టివ్ 2, ఒక విమర్శను, ఒక సలహాని కలిపి కంక్లూజన్లో రాస్తాం. 3 లైన్లలో రాస్తాము.